హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం సింపుల్ ఎనర్జీ నుంచి మనకు సింపుల్ వన్ అనే మోడల్ అనమాట. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇది వచ్చి కర్ణాటక రిజిస్ట్రేషన్ అండి. బెంగళూరు నుంచి తెచ్చుకున్నారు. ఇది ఇప్పుడు మనకు తిరుపతిలో అయితే ఉందన్నమాట. ఒక 2-3 బండ్లు ఉన్నాయి ఇక్కడ. కొన్ని విజయవాడ నుంచి వచ్చినాయి, కొన్ని కర్ణాటక నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్నారనమాట. వెహికల్ ఎలా ఉంది, అలాగే దీని స్పెసిఫికేషన్ మొత్తం దీని గురించి పూర్తిగా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా ఉండి చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఒకసారి మీరు లుక్ చూడండి, వెహికల్ లుక్ ఎలా ఉందనేది. ఇది రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో అయితే వస్తుందన్నమాట. ఇది కలర్కే 5000 రూపీస్ ఎక్స్ట్రా కాస్ట్ అయితే పెడుతుందన్నమాట. ఇంకా దీని స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే 5 కిలోవాట్ బ్యాటరీతో అయితే వస్తుందండి. ఇది 3.7 కిలోవాట్ బ్యాటరీ లోపల ఉంటుంది, ఫిక్స్డ్ బ్యాటరీ. 1.3 కిలోవాట్ రిమూవబుల్ బ్యాటరీతో అయితే వస్తుందన్నమాట. 8.5 కిలోవాట్ మోటార్ పవర్ అయితే దీంట్లో వస్తుంది. అలాగే దీని సహాయంతో ఇది 105 కిలోమీటర్స్ వరకు టాప్ స్పీడ్ అయితే వెళ్తుందన్నమాట. ఇది ఎక్కువ మోడ్లోనే మనకు 50-55 కిలోమీటర్స్ వరకు స్పీడ్ అయితే వెళ్తుంది. మనకు 2 డిస్క్ బ్రేక్లు అయితే వస్తాయన్నమాట. ఫ్రంట్ టెలిస్కోపిక్ వస్తుంది, బ్యాక్ మనకు మోనోషాక్ సస్పెన్షన్ అయితే వస్తుందన్నమాట. 2 పక్కల మనకు డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది. 90/90 12 ఇంచెస్ టైర్తో 2 వస్తాయన్నమాట. దీని కాస్ట్ చూసుకుంటే వీళ్ళకు 2,10,000 రూపాయలు అయితే పడిందని చెప్తున్నారంట. అంటే ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అవి ఇవి ఇంకా దానితో అంతా కలుపుకొని వాళ్ళు అంత కాస్ట్ అయితే వచ్చిందని అయితే చెప్పడం జరిగిందనమాట. ఫ్రంట్ లుక్ చూసారంటే మనకి ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ మనకు డిఆర్ఎల్ లైట్స్ అయితే వస్తాయన్నమాట. అలాగే మనకు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉంటుంది. ఇక్కడ నెంబర్ ప్లేట్ అయితే వస్తుంది అనమాట. స్లాట్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనకు సైడ్లో ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే వీళ్ళు ఈ విధంగా వేయడం అయితే జరిగింది. ఇక్కడ కూడా చిన్నది ఇచ్చారు, ఒక లుక్ మాదిరిగా ఉంటుంది అనమాట. అలాగే ఇది మనకు 12 ఇంచెస్ టైర్ అయితే వస్తుంది. చాలా స్ట్రాంగ్గా ఉందండి. అలాగే దీని కలర్ కూడా మీరు గమనించవచ్చు. కలర్కే ఇది 5,000 రూపాయలు అనమాట. ఈ రెడ్ అండ్ వైట్ అనే కలర్కి మాత్రమే 5,000 రూపాయలు ఎక్స్ట్రా అనమాట. అలాగే ఇక్కడ మీరు చూసారంటే 90/90 12 ఇంచెస్ టైర్తో అయితే వస్తుంది. అలాగే మనకు అలైవీల్తో వస్తుంది. ఫ్రంట్ మనకు డిస్క్ బ్రేక్ కూడా ఉంటుంది అనమాట. ఫ్రంట్ మనకి ఇక్కడ కీ ఆప్షన్ కూడా ఉంటుందండి. కీతో మనకు వస్తుంది అనమాట. కీ అయితే ఈ విధంగా ఉంటుంది. అలాగే మొబైల్ అప్లికేషన్ కూడా మనం దీంట్లో చేసుకోవచ్చు. మనకి ఈ విధంగా సౌండ్ అయితే వస్తుంది అనమాట. మనకి ఇక్కడ ఫుట్ బోర్డ్ అయితే చాలా బాగుందండి. మనకి ఇక్కడ మ్యాట్ కూడా ఉంది చూడండి, చాలా బాగుంది. అలాగే కాలు పెట్టుకోవడానికి కానీ కంఫర్ట్ కూడా బాగుంది అనమాట. అలాగే ఇక్కడ మనకు ఇక్కడ ఒక ఫ్రంట్ బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళు కాలు పెట్టుకోవడానికి ఇక్కడ ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ మనకు సైడ్ అయితే ఏం లేవు, దీని మీదనే కాలు పెట్టుకోవచ్చు అనమాట. వీళ్ళు ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే చేసుకున్నారు ఈ విధంగా రౌండ్ గా. ఇది మనకు ఎక్స్ట్రా ఫిట్టింగ్ కిందకి అయితే వస్తుందండి. బ్యాక్ సైడ్ కూడా మనకు గమనిస్తే డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. ఇది కూడా మనకు బెల్ట్ డ్రైవ్ అయితే వస్తుంది అనమాట. బెల్ట్ డ్రైవ్ మోటార్ ఇది కూడా PMSM మోటార్తోనే వస్తుంది. ఫ్రెండ్స్, దీంట్లో మనకు 105 వరకు టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది అనమాట. మనకి ఇక్కడ డిస్ప్లే చూద్దాం. ఫస్ట్ బ్యాటరీ చూసుకుంటే ఇది మనకు 5 కిలోవాట్ బ్యాటరీ అయితే వస్తుంది అనమాట. దీంట్లో 3.7 కిలోవాట్ ఫిక్స్డ్ బ్యాటరీ ఉంటుంది. అలాగే 1.3 కిలోవాట్ ఎక్స్టర్నల్ బ్యాటరీ ఉంటుంది అనమాట. మనకు 1.3 కిలోవాట్ మనం రిమూవ్ చేసి ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా మనం డిస్ప్లే చూద్దాం. డిస్ప్లే ఇక్కడ చూసుకుంటే మనకు 82% అయితే ఛార్జింగ్ ఉందన్నమాట. 82%కి మనకు 156 కిలోమీటర్స్ అయితే రేంజ్ ఎక్కువలో అయితే వస్తుందండి. దీంట్లో మనకు 4 మోడ్స్ అయితే ఉన్నాయన్నమాట. రైడ్లో మనకు 114 కిలోమీటర్స్ వస్తుంది. అలాగే డ్రైవ్ మోడ్లో మనకు డాష్ మోడ్లో 95 కిలోమీటర్లు వస్తుంది. ఇది సోనిక్ అనమాట. సోనిక్ అంటే 82%కి 80 కిలోమీటర్స్ అయితే వస్తుంది అనమాట. ఇది హై స్పీడ్ అయితే వస్తుంది. మనకు 100 కిలోమీటర్స్ వరకు స్పీడ్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఈ విధంగా మనకు మోడ్స్ అయితే దీంట్లో చేంజ్ చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ గమనిస్తే మనకి ఇది టచ్ స్క్రీన్ అనమాట. 7 ఇంచెస్ టచ్ అయితే వస్తుంది. ఈ ప్లేస్ కూడా మనకి ఈ భాగం కూడా చూడడానికి ఒక మంచి లుక్ అయితే ఉంటుందన్నమాట. చూసారా, డిస్ప్లే ఆన్ చేసేటప్పుడు మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు డాష్ బోర్డ్లో అన్నీ ఉంటాయి. మనకి ఇక్కడ GPS-కు సంబంధించిన స్విచ్ ఇది కూడా ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. GPS అంటే మనకి ఇక్కడ మనకు మొత్తం పూర్తిగా మనకు నావిగేషన్ అంతా ఇక్కడ ఉంటుందన్నమాట. దాని తర్వాత మళ్ళీ మనకు బ్యాక్ సైడ్ అయితే వెళ్ళొచ్చు. తర్వాత ఇక్కడ ఈ విధంగా ఇట్లా వస్తుంది. మనకి ఇది వచ్చి మనకి ఇక్కడ అనిపిస్తే ఫార్వర్డ్ రివర్స్ మోడ్కి వచ్చినట్టు అనమాట. రివర్స్ మోడ్ ఈ విధంగా ఇక్కడ మనకు రివర్స్ మోడ్ అయితే ఉంటుంది. మనకి ఈ ప్లేస్లో రివర్స్ మోడ్ అయితే వస్తుంది. మనం బ్యాక్ సైడ్కు రివర్స్ అయితే వెళ్ళొచ్చు. ఇంకా మనం వద్దనుకుంటే ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవచ్చు అనమాట. మనకు దాన్ని ప్రెస్ చేసామంటే క్యాన్సిల్ అయితే మనకు స్టాండ్ ఇండికేటర్ కూడా ఉంటుందండి. ఇప్పుడు మనకు స్టాండ్ తీస్తేనే ఇది మనకు స్టార్ట్ అవుతుంది. బ్రేక్ పట్టుకొని ఇప్పుడు స్టార్ట్ నొక్కాలండి. ఈ విధంగా
చేస్తే స్టార్ట్. చూసారు కదా, మనకి ఇది ఆన్ చేస్తే ఆన్ అవుతుంది, అంటే మోటార్ ఆన్ అని ఇక్కడ పడింది అనమాట సింబల్. ఈ విధంగా దీన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు టైం ఉంటుంది. అలాగే LTE అండి, ఇది మనకు 4G 5G సపోర్ట్ అయితే చేస్తుంది. ఈ విధంగా మనకి ఇక్కడ ఓనర్షిప్ అంతా వచ్చేస్తుంది అనమాట. లైసెన్స్ అన్నీ మనకు దీంట్లోనే వచ్చేస్తుంది. అలాగే మనకు వెహికల్ ఇన్ఫర్మేషన్ కానీ, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కానీ మొత్తం ఇక్కడే వచ్చేస్తుంది. మై వెహికల్, అలాగే కస్టమైజేషన్, మనకు కలర్ కావాలంటే ఏ విధంగా పెట్టుకోవాలి అవన్నీ కూడా వస్తాయి. అలాగే కనెక్టివిటీ ఉంటుంది, మనకు ఎమర్జెన్సీ ఉంటుంది అనమాట. బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. అలాగే మనకు మొబైల్ నుంచి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సిస్టమ్ ఇన్ఫో అయితే ఉంటుంది అనమాట. ఇది మనకు అప్డేట్, ఇది యువర్ కరెంట్లీ రన్నింగ్ అప్డేట్ అనేది వచ్చింది. ఇది మనకు ఓనర్షిప్ అనమాట. ఇంకా తర్వాత చూసుకుంటే ఇంకా దీంట్లో ఇవన్నీ మనకు ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. డిస్ప్లేలో అయితే మనకి ఈ విధమైన ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇంకా మోడ్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ లైటింగ్కి సంబంధించింది. అలాగే మనకి ఇక్కడ ఇగ్నిషన్ స్విచ్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు జాయిస్టిక్ టైప్ అయితే వస్తుంది, టచ్ పనిచేస్తుంది. అలాగే మనకు జాయిస్టిక్ టైప్ కూడా దీన్ని వాడుకోవచ్చు అనమాట. అలాగే మనకు సెంటర్ బటన్ కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. మోడ్స్కి అయితే మనకు మోడ్స్కి ఇది కదా, మోడ్స్కి మనకి ఇది అండి, మనకు ఇట్లా ఫ్రంట్, ఇది బ్యాక్, మనకు మోడ్ చేంజ్ అయితే అవుతుంది అనమాట. ఇంకా అలాగే రేజ్ హెడ్, మనకు చూస్తే కంఫర్ట్ మంచి చూద్దాం ఎలా ఉందనేది ఓసారి. ఇది కంఫర్ట్ అయితే చాలా బాగుంది. మనకు వెహికల్ తోలేటప్పుడు ఒక కంఫర్ట్ ఉంటుంది, ఆ విధంగా చాలా బాగుంది అనమాట. లుక్ వైజ్ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. మిర్రర్స్ కూడా మీరు గమనించవచ్చు. మిర్రర్స్ కూడా మనకు ఈ విధంగా బ్రాడ్ మిర్రర్స్ ఇవ్వడం వలన మనకు బ్యాక్ సైడ్ వచ్చే వాళ్ళు క్లియర్గా కనపడుతుంది అనమాట. అదే మనకు చూసుకుంటే ఇక్కడ రివర్ ఇండిలో గమనించండి, చిన్నది వస్తుంది. బట్ ఇవి నెక్స్ట్ టైం అన్నా వాళ్ళు వాళ్ళు దీన్ని మారుస్తారని అయితే అనుకుంటున్నాను అనమాట. ఈ విధంగా మనకు పెద్దదిగా ఇస్తే కనుక మిర్రర్స్ ఈ విధంగా చూడండి, మనకు మిర్రర్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. అలాగే ఇది మనకు బ్యాక్ సైడ్ ఏ బండి వచ్చినా కూడా మనకు క్లియర్గా ఫోకసింగ్ కనబడుతుంది అనమాట. ఆ విధంగా వాటికి కూడా ఇస్తే బాగుంటుంది. ఇంకా వెహికల్ మనకు బూట్ స్పేస్ చూద్దాం, బూట్ స్పేస్ ఎంత ఉంది ఏమనేది. మనకి ఇది ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుందండి. దీంట్లో మనకి ఇది ఒక 30 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇక్కడ వస్తుంది. ఇప్పుడు మనకు ఈ బ్యాటరీ ఉంది కదా, బ్యాటరీ ఇది వచ్చి 1.3 కిలోవాట్ బ్యాటరీ అయితే వస్తుంది అనమాట. దీంట్లో 58.1 వాట్స్ అనమాట. సింపుల్ 1 వీళ్ళదే ఓన్ బ్యాటరీ ఇది. అలాగే మనకి ఇక్కడ ఛార్జింగ్ డాక్ దీనికైతే వస్తుంది అనమాట. యాక్చువల్గా వచ్చి మనకు దీంట్లో 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చి 3.7 కిలోవాట్ ఫిక్స్డ్ బ్యాటరీతో వస్తుంది, ఒకటి వచ్చి ఈ విధంగా ఎక్స్ట్రా బ్యాటరీతో వస్తుంది అనమాట. దీంట్లో ఏమంటే ఈ బ్యాటరీ లేనిది 3.7 కిలోవాట్ అనేటప్పుడు ఇది మనకు ఫుల్ బూట్ స్పేస్ అయితే వచ్చేస్తుంది. అదే మనకు దీంతో అయితే కనుక మనకి ఈ విధంగా కొద్దిగా బూట్ స్పేస్ అయితే ఉంటుంది. కొద్దిగా ఏం లేదు, ఇది కూడా మనకు ఎనఫ్ అండి, బాగానే ఉంటుంది. మనకి ఇక్కడ USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే ఇక్కడ మనకు వెహికల్కి సంబంధించిన ఇవైతే ఉంది. లైట్ కూడా దీని లోపల ఇచ్చాడు, చాసిస్ నెంబర్ ఇక్కడైతే వస్తుంది అనమాట. ఈ విధంగా వెహికల్ అయితే మనకు లోపల పక్క ఇది కూడా మనకు స్ట్రాంగ్గానే ఉంది. మనకు సీటింగ్ కూడా బాగుందని చెప్పొచ్చు. మన వెహికల్కి ఉన్నట్టే దీన్ని కూడా ఇట్లా ప్రెస్ చేస్తే చిన్న స్టిక్ అనే ఒక సౌండ్ అయితే వస్తుంది. ఓకే, సీట్ కంఫర్ట్ కూడా బాగుందన్నమాట. నువ్వు కూర్చో తమ్ముడు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇద్దరు మనుషులు కూర్చుంటే ఎలా ఉందనేది. ఇద్దరికి కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇప్పుడు నేను కొద్దిగా లాగా ఉన్నా, పిల్లోడు పక్కన సన్నంగా ఉన్నాడు, లేదా ఇంకొక మనిషి కూడా దీడ బ్యాక్ సైడ్ అయితే కూర్చోవచ్చు అనమాట. చాలా కంఫర్ట్ అయితే ఉంది. మనకు బండి తోలేటప్పుడు కూడా నాకెందుకో హ్యాండిల్ మాత్రం కొద్దిగా టైట్గా ఉన్నట్టయితే అనిపిస్తుంది. ఈ వెహికల్కి ఇట్లే వస్తుందా ఏమనేది మనకు తెలియదండి. నాకైతే ఇది కొంచెం టైట్ అనిపిస్తుంది అంతే. మనం వాడేటప్పుడు మనకు అది అలవాటు అయిపోతుందేమో, కొత్తగా చూడడం వలన ఈ విధంగా ఉన్నట్టయితే అనిపిస్తుంది అనమాట. అలాగే మనకు ఫ్రంట్ లైటింగ్ మీరు గమనించవచ్చు. ఫ్రంట్ లైట్ ఒకసారి గమనించండి, ఈ విధంగా లైటింగ్ అయితే వస్తుంది అనమాట. మనకు హెడ్ ల్యాంప్స్ కానీ అన్నీ కూడా మనకు ఈ విధంగా ఉంటుంది. స్టాండ్ తీసేసాం, ఇది ఆన్ చేసినప్పుడు మీకు గమనించవచ్చు అనమాట. మనకు నైట్ టైం అయితే బాగా ఫోకసింగ్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. 2 వెహికల్స్ మనకి ఈ వెహికల్ చూసుకుంటే అల్టిమేట్ అని చెప్పచ్చు. వెహికల్ అయితే చాలా బాగుంది. కానీ ఈ సింపుల్ వన్ అనేది ఎక్కువ చోట లేకపోవడం, మనకు లాస్ట్ మొత్తం 5 నెలలు కలుపుకుంటే 350 వెహికల్స్ మాత్రమే సేల్స్ చేయడం అయితే జరిగిందనమాట. అంటే
మనకు వీళ్ళు షోరూమ్స్ లేకపోవడమే దీనికి కారణం అనమాట. ఇప్పుడు మనకు వచ్చి విజయవాడలో ఒక షోరూమ్ ఉంది, హైదరాబాద్లో ఒకటి ఉంది, మనకు అలాగే బెంగళూరులో ఉందన్నమాట. ఈ విధంగా 3 చోట్లనే ఉండడం వలన కూడా ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. అన్ని చోట్లకి వీళ్ళు కనుక షోరూమ్లు డివైడ్ చేయగలిగితే, అన్ని చోట్ల వచ్చేటట్టయితే కనుక తిరుపతిలో వచ్చినా కూడా చాలా సక్సెస్ఫుల్ అవుతుందన్నమాట. కాబట్టి మీరు తొందరగా దీన్ని అన్ని చోట్ల తీసుకొని రావాలని అయితే కోరుకుంటున్నాను అనమాట. చూస్తున్నారు కదా, వెహికల్ అయితే చాలా బాగుంది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై.